నమస్తే యంత్రి న్యూస్కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. మర్రిపాడులో దాహం కేకలు, గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న ప్రజలు. జిల్లా కలెక్టర్పై ఎమ్మెల్సీ విమర్శలు, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపణలు. న్యూసెన్స్ చేస్తే లోపలేస్తా, ఎస్ఐ శివరాకేష్ హెచ్చరిక. అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత, వాహనాన్ని సీజ్ చేసిన అధికారులు. మంత్రి ఆనం ఇలాఖాలో 10 రోజులుగా నీళ్ల కోసం ప్రజలు అలమటిస్తున్నారు. మర్రిపాడు గ్రామంలోని మిక్స్డ్ కాలనీలో తాగునీటి సరఫరా చేసేందుకున్న ఏకైక మోటారు మరమ్మతులకు గురైంది. సంబంధిత అధికారులకు విన్నవిస్తున్న ఫలితం లేదని ప్రజలు వాపోతున్నారు. 14 ఏళ్లుగా ఒకే మండలంలో తిష్ట వేసుకుని కూర్చున్న ఓ పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం, అలక్ష్యం కారణంగా ఓ గ్రామానికి గత కొద్ది రోజులుగా తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. సాక్షాత్తు మంత్రి ఇలాకాలోని భయం, బాధ్యత లేకపోవడంతో నిరుపేదలు దాహంతో అల్లాడిపోతున్నారు. అమ్మా, నీళ్లు లేవు, మరమ్మతులకు గురైన మోటార్ను బాగు చేయించి మాకు నీళ్లు ఇవ్వమ్మా, పిల్లలు, వృద్ధులు గొంతు తడవక కేకలు పెడుతున్నారని ఆ పంచాయతీ కార్యదర్శిని వేడుకున్నా వాళ్ల ముఖాలు కూడా చూడ్డానికి ఇష్టపడని ఆ అధికారి దురహంకారానికి నిలువెత్తు సాక్ష్యం ఈ దాహం కేకలు. ఇంతకీ ఆ అధికారి ఎవరు? ఆ మండలం ఎక్కడా? ఏ మంత్రి ఇలాకాలో ఇంత నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వ్యవహారం నడుస్తోందో తెలుసుకోవాలంటే ఆత్మకూరు నియోజకవర్గం వైపు ఓ లుక్కేయాల్సిందే. ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలంలోని మర్రిపాడు గ్రామంలోని మిక్స్డ్ కాలనీలో గత వారం 10 రోజులుగా తాగునీటి వసతి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ ప్రాంతానికి తాగునీటిని సరఫరా చేసేందుకు ఉన్న ఏకైక మోటారు మరమ్మతులకు గురైంది. దాన్ని రిపేర్లు చేయించి తాగునీరు అందించాలని గ్రామస్తులు, కాలనీవాసులు పంచాయతీ కార్యాలయంకు వెళ్లి సంబంధిత అధికారులు, సిబ్బందికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ కనికరించడం లేదు. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలీ నాలీ చేసుకునేవారు రోజుకు 2 సార్లు తాగునీటికి కొనుగోలు చేయలేక ఆర్థికంగా నష్టపోతున్నారు. మరి ఈ కాలనీలో మాత్రం నీరు లేవు. పంచాయతీ సెక్రటరీ దాన్ని పట్టించుకోలేదు. వారం నుంచి మేము అవస్థ పడుతున్నాము నీళ్ళకి. మేము చాలా బాధలు అవడము, ముసలాము, ముసలాము. అది ఓడ తీసి ఆడ పెట్టిండ్రు, దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఎవరి కాడి అధికారుల కాడికి పోయినా కానీ ఇది గంట రాలేదు. ఇప్పుడు వారం అయింది. నీళ్ళకు మాత్రం అలపటిస్తున్నాము. మాది మరిపాడు నీళ్లు రాకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతం. ఆ మండలంలోని పంచాయతీ కార్యదర్శి గత 14 ఏళ్లుగా అదే మండలంలో పనిచేస్తున్నారు. దాంతో ఆమె చెప్పిందే శాసనం, చేసిందే పని అన్న విధంగా తయారైంది. గతంలో ఆ పంచాయతీ అధికారిపై అనేక ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. పంచాయతీ నిధుల దుర్వినియోగంపైన ఆరోపణలున్నా జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులెవరూ విచారణ కూడా చేపట్టలేదు. గత 10 రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం, తల్లి నీళ్లివ్వండి అని ఆ ప్రాంత వాసులు వెళ్లి కోరినా అస్సలు పట్టించుకోవడం లేదని, కనీసం మరమ్మతులకు గురైన మోటారును బాగు చేయించండి అని వేడుకున్నా ఆ పేదలను చీదరించుకొని నానా మాటలు అని వారిని తన కార్యాలయం నుంచి బయటకు తరిమివేశారని ఆ కాలనీ వాసులు వాపోతున్నారు. మరి మీరు ఎట్లా చేస్తారో మాకైతే దేవుడు పట్టించుకోవడం లేదు. ఏ నాయకుడి కాడికి ఇది కాదు అంటుంటారు కానీ వారము మమ్మల్ని వాళ్ళు అవసరం పెడతారు. మీరు ఎంతవరకు న్యాయం చేయాలా? మరి ఎవరు వచ్చి ముందుకు వచ్చి న్యాయం చేస్తారో చేయండి. మోటార్ అయితే కూడా ఏం చెప్తున్నా, ఏం చేయలేని పరిస్థితుల్లో నీకు తెలియపరుచుకుంటున్నారు. మీరేం చేస్తారో మరి మాకు నీళ్ళకి చంపుతారో మమ్మల్ని సాగిస్తారో మాకు తెలీదు. ఓట్లకైతే పరిగెత్తారు, మాకు ఈ న్యాయం అయితే చేయరు. మా పేదవాళ్ళు ఓట్లకైతే రేపు నెలలో మళ్ళా నెలలో వస్తారు. అప్పుడైనా అడుగుతాము. ఈ దీనికి ఒక్క ఇది సుక్కలేవు నీళ్ళు. మా వాస్తు ఎవరికి లేదు. మళ్ళీ ఘోరంగా ఉన్నాము. మీరు వచ్చి ఒకసారి చూడండి, ఒక్క సుమ్మలేవు నీళ్ళు. ఎడన బోర్ కొట్టుకుందాం అనుకుంటే
హోటల్ అసలు లేవు. అల్లాడిపోతున్నాము. కొందరు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్తారని, మనకెందుకు మోటారు చేయిస్తామని ఆ కార్యాలయ సిబ్బంది అన్నా భయం లేకుండా పట్టించుకోలేదని అంతా చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్, పంచాయతీ అధికారి దృష్టి సారించి ఆ ప్రాంతానికి తాగునీరు అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ పంచాయతీ అధికారినిపై వస్తున్న అవినీతి, నిర్లక్ష్య వైఖరిపై ఉన్నతాధికారులు విచారణ చేపడితే ఆమె వ్యవహారం బట్టబయలు అవుతుందని అంతా అంటున్నారు. జూలై 17 నుంచి నిర్వహించనున్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల వాల్ పోస్టులను ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి ఆవిష్కరించారు. ఈ బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడే ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో 2026 జూలై 17 తేదీ నుండి నిర్వహించనున్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికలను నేడు స్థానిక శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొజ్జల సుధీరెడ్డి మాట్లాడుతూ శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడే ఆధ్యాత్మిక వేడుకలని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని ఆకాంక్షించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి బీకే వెంకటేశులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను సాంప్రదాయబద్ధంగా వైభవపేతంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని పుణ్యఫలాన్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ హేమమాలిని, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో సర్ప్ ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదని అన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు చేసిన చర్యలు శూన్యమని విమర్శించారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి. చంద్రబాబు నాయుడు ప్రజలకు మేలు చెయ్యాలనే ఆలోచన లేకుండా కేవలం రాజ్యాధికారమే పరమావధిగా వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ పోతున్నారని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న తీరుపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న విధానం తీవ్ర ఆక్షేపణీయమన్నారు. ఎక్కడికక్కడ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఎస్ఐఆర్ను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకు తెలుగుదేశం పార్టీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలో భాగమైన మంత్రి నారాయణ ఎన్నికల కమిషన్ విధుల్లో జోక్యం చేసుకుంటున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ ఎన్నిసార్లు అవకతవకలపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. కమిషనర్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ప్రస్తుతం నెల్లూరు నగరంలో ఎస్ఐఆర్ ప్రక్రియ 90% పూర్తయిందని కమిషనర్ పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం టీడీపీ బిఎల్ఏలకు ఎన్యూమరేషన్ ఫామ్స్ మొత్తం ఇచ్చేయమని బిఎల్ఓలకు కమిషనర్ ఆదేశాలివ్వడం చట్టరీత్యా నేరమన్నారు. ఎన్నికల వ్యవస్థకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. మరి భారతదేశం లాంటి ఇంత సువిశాలమైనటువంటి దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కనుక దెబ్బతింటే ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయన్నది ఊహించుకోలేదు. కాబట్టి ఆయనకి ప్రజలకి ఏం మంచి చేస్తే మనం ప్రజల మనసుల్లో ఉంటాము, మనం శాశ్వతంగా ఒక మంచితనంతో ఏ విధంగా ఎన్నికల్లో గెలవగలము అన్న ఆలోచన ఎప్పుడు కూడా ఆయనకు ఉండదు. మొదటి నుంచి కూడా ఎందుకని ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ జనాలు గుండెల్లో పెట్టుకొని టీడీపీ ఓటర్లు కానటువంటి ఏ విధమైనటువంటి వ్యక్తులైనా కూడా, అది వేరే ఏ పార్టీ అయినా కూడా, వారందరినీ కూడా తొలగించేదానికి పై నుంచి కింద దాకా ఆదేశాలతో వీరందరూ కూడా అమలు చేస్తా ఉన్నటువంటి అంశం మనకు కనపడతా ఉంది. ఓటర్ లిస్టులు పరంగా తీసుకుందాం. మా అందరికీ కూడా ఓటర్ లిస్ట్ ఎట్టిస్తారంటే బ్లాక్ అండ్ వైట్ లో ఓటర్ లిస్టులు ఇస్తారు. అంటే ఈ విధంగా మాకు ఇచ్చేటువంటి, అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కానీ ఎవరికైనా కూడా ఓటర్ లిస్టులు ఇచ్చేటప్పుడు ఇలా బ్లాక్ అండ్ వైట్ లిస్టులు మా అందరికీ కూడా ఇస్తారు. అయితే జూన్ 15వ తారీఖున ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత టీడీపీ బిఎల్ఏలు, అంటే ప్రతి పార్టీకి బిఎల్ఏలు ఉంటారు. టీడీపీ బిఎల్ఏల దగ్గర కలర్లు ఉన్నాయి, అంటే రంగు ఫోటోలతో ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా అంటే రంగు ఫోటోలు ఉన్నప్పుడు, కలర్ ఫోటోలు ఉన్నప్పుడు ట్రేస్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఒక మనిషిని గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఏదైతే టీడీపీ బిఎల్ఏల దగ్గర కలర్ ఓటర్ లిస్ట్ ఉన్నాయో వాటిని ఫోటోలు తీసుకొని నాకు పెట్టారు. ఆ ఫోటోలు నేను మీకు చూపిస్తాను. టీడీపీ బిఎల్ఏ, నెక్స్ట్ బిఎల్ఓ, కలర్తో ఉన్నటువంటి ప్రింట్స్ ఉన్నాయి. ఇంకోటి కూడా చూపించు. ఇట్లా ప్రతి దగ్గర ఇది కూడా కలర్తో ఉన్నటువంటి ప్రింట్అవుట్. ఇలా టీడీపీ ఎమ్మెల్యేల దగ్గర అంతా కూడా కలర్ ప్రింట్స్ ఉన్నాయి. సో వీటిలన్నింటినీ కూడా నేను ఫొటోస్ తీసుకొని ఈ ఫోటోల్ని అక్షర్ గారికి పంపించాను కలెక్టరేట్లో. పంపించిన తర్వాత ఆయన నాకు కొంత సమయం కావాలని చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేసి,
సార్ దీని మీద ఇది ఇటు రావడం తప్పే. నేను కమిషనర్ గారు కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలన్నీ గాడిలో పడ్డాయని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. సర్వేపల్లిలో ఒక ప్రణాళిక ప్రకారంగా శరవేగంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే వైసీపీ పనిగా పెట్టుకుందని విమర్శించారు సోమిరెడ్డి. తోటపల్లి గూడూరు మండలం పేడూరు పంచాయతీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. 7.75 లక్షలతో సెయిల్ సహకారంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్కు కంపెనీ ప్రతినిధులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొనసాగి ఉంటే రైతుల పరిస్థితి అగమ్యగోచరం అయ్యుండేదన్నారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం రైతుల భూములతో పాటు ఊళ్లను 22 ఏలో ముద్రించుకున్నారని, పనిలో పనిగా గిరిజనులు, దళితుల భూములను పెద్దరెడ్లు హస్తగతం చేసుకుని అమ్మేసుకున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి జరిగిన ద్రోహం ఉమ్మడి ఏపీ చరిత్రలోనే ఏ సీఎం హయాంలోనూ జరగలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ బాబు గాడిన పెడుతున్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులతో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నారన్నారు. ఇరిగేషన్ వ్యవస్థకు మంచి రోజులొచ్చాయని, వైసీపీ అనుకూల రైతులను అడిగినా ఈ విషయం చెబుతారన్నారు. ఈరోజు ఇక్కడ పేడూరు గ్రామంలో పట్టాదారు పాస్బుక్లు పంపిణీ చేశాము. మొత్తం 836 మంది రైతులుంటే ఇప్పటికి 801 మందికి కొత్త పట్టాదారు పాస్బుక్లు రాజముద్రతో ఇవ్వడం జరిగింది. అట్లే ఇంకొక బ్యాలెన్స్ ఒక 35 ఉన్నాయి, అవి కూడా తొందరగా ఇచ్చేస్తారు. ఇప్పుడు పేడూరులో జరిగిన పనులు కానీ చూస్తే ఇప్పుడే ఒక మినరల్ వాటర్ ప్లాంట్ సిఎల్ కంపెనీ వాళ్ళ సహకారంతో ఓపెన్ చేసాం. 7,75,000. ఇక్కడ ఇంచుమించు 1,19,00,000 రూపాయల పనులు ఒక్క పేడూరు గ్రామంలో చేశాం. 2 yearsలో చాముండేశ్వరి టెంపుల్ దగ్గర 7 లక్షలు, చాముండేశ్వరి టెంపుల్ రోడ్ 5 లక్షలు, కృష్ణారెడ్డిపాళెం పనులు 10 లక్షల రూపాయలు, పేడూరులో డ్రైన్స్ వచ్చి 5 లక్షలు ప్లస్ 8 లక్షలు 13 లక్షల రూపాయలు, వాటర్ ప్లాంట్ 7,75,000, జనరల్ ఫండ్ కింద గ్రావెల్ ఫార్మేషన్ 1,50,000, సీసీ రోడ్ 1,99,000, హౌసింగ్, కెనాల్స్, మెటీరియల్స్ 73,000, 10 లక్షల రూపాయలు ఒక డ్రోను, స్ప్రేయర్లు దాదాపు 10 స్ప్రేయర్లు. ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ న్యూసెన్స్ సృష్టిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ శివరాకేష్ హెచ్చరించారు. ప్రయాణికులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సహకరించాలని కోరారు. పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లు, చికెన్ షాప్ల యజమానులతో ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు ఎస్ఐ. ట్రాఫిక్కు అంతరాయం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పొదలకూరు ఎస్ఐ శివరాకేష్ హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లు, చికెన్ షాపుల యజమాన్యాలకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి పలు సూచనలు, సలహాలు అందించారు. పంచాయతీ బస్టాండు పరిసరాల్లో ఆటోలను ఇష్టానుసారంగా నిలిపివేసి న్యూసెన్స్ సృష్టించొద్దని అన్నారు. ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా సహకరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా, ప్రజలకు అసౌకర్యం కలిగించినా చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అదేవిధంగా చికెన్ షాపుల యాజమాన్యాలు పరిశుభ్రత పాటిస్తూ రహదారులపై వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ చర్యలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని, ఎలాంటి సమాచారం ఉన్నా తన మొబైల్ నంబర్ 9440700007కు నేరుగా సంప్రదించాలని ఎస్ఐ శివరాకేష్ తెలిపారు. ప్రజల సహకారంతోనే శాంతి భద్రతలు, ట్రాఫిక్ క్రమశిక్షణను మరింత మెరుగుపరుస్తామని ఆయన పేర్కొన్నారు. ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండేది కాదు. సో అదే నాకేంటంటే మ్యూచువల్ ఇది ఉండాలా, నా వల్ల నీకు బెనిఫిట్ ఉండాలా, నీ వల్ల నాకు బెనిఫిట్ ఉండాలా. నీ వల్ల నాకు బెనిఫిట్ ఏంది? డిసిప్లైన్ ఉండాలా. మీరు ఆడ సెంటర్లో పెట్టుకుంటారు కాబట్టి ఆ వైన్ షాపుల దగ్గర, టీ అంగుల దగ్గర మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంటుంది. ఇంటరాక్షన్ కార్యక్రమంలో భాగంగా పొదలకూరులో ట్రాఫిక్ ఇష్యూ అనేది మేజర్ ఇష్యూగా ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ షాప్ వెండర్స్, చికెన్ షాప్ వెండర్స్ అయితేనేమి, ఆటో స్టాండ్ వాళ్ళు అయితేనేమి వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడడం జరిగింది. పొదలకూరు అనేది మనకి మీడియం టౌన్. ఇది అప్కమింగ్ మున్సిపాలిటీ క్యాపబిలిటీస్ ఉన్న ఈ టౌన్లో మనకి డిఫరెంట్ డిస్టిక్లో మెయిన్ మండల హెడ్ క్వార్టర్స్కి లింక్ చేయడానికి పొదలకూరు ఒక జంక్షన్ లాగా ఉంటుంది. ఇటు పక్క నెల్లూరు అయితేనేమి సుమారు 8 మండలాలతో జ్యూరిస్డిక్షన్ షేర్ చేసుకుంటా ఉంది పొదలకూరు. ఇటు నేషనల్ హైవేకి వెళ్ళడానికి మనుబోలు రూట్ అయితేనేమి, రాపూర్ వెళ్ళడానికి, అట్లాగే కలువాయి, సోమశిల వెళ్ళడానికి, ఇటు నెల్లూరు, సంగము, ఇట్లా
ఇది జంక్షన్ పాయింట్ అయిపోయింది. నెల్లూరు వెళ్ళే ప్రతి ఒక్కరు చుట్టుపక్కల పల్లెటూరు నుంచి ఈ పొదలకూరు టచ్ చేసి నెల్లూరు వెళ్తారు కాబట్టి ఈ ట్రాఫిక్ సమస్య అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మనం ఈ కర్టైల్ చేసే దానిలో భాగంగా షాప్ ఓనర్స్ అందరినీ పిలిపించడం జరిగింది. వాళ్ళ షాప్స్లో లోడింగ్ అండ్ అన్లోడింగ్ టైమింగ్స్ ముఖ్యంగా రాత్రి 10 గంటల తర్వాత మార్నింగ్ 6 లోపు ఏదైనా లోడింగ్ అన్లోడింగ్ సంబంధించిన ఏమైనా ఉంటే ఆ టైంలో చేసుకోమని చెప్పడం జరిగింది. అట్లాగే వాళ్ళ షాప్స్ ఎదురు ఇల్లీగల్ పార్కింగ్ అన్నెసరీగా పార్క్ చేసి బండ్లు అక్కడ పెట్టేసి వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఎంటర్టైన్ చేయమని చెప్పడం జరిగింది. అట్లాగే మనకి పొదలకూరు టౌన్లో ఒక బస్ స్టాండ్ ఉంది. బస్ స్టాండ్ దగ్గర ఎక్కువ ఈ ప్రైవేట్ ఆటోస్ కానీ ప్రైవేట్ వెహికల్స్ కార్స్ పార్క్ చేసి వెళ్ళడం ఇలాంటిది నోటీస్కి వచ్చింది. కాబట్టి ఈ సమక్షంలో నేను అడిగేది ఏంటంటే ప్రతి ఒక్కరు మీకు సంబంధించిన వెహికల్స్ అన్నెసరీ ప్లేసెస్లో పార్క్ చేసేసి వెళ్ళిపోతే. రైల్వే కోడూరులో ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్న భోజనం, రేషన్ లబ్ధిదారులకు నాణ్యమైన సేవలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థలో గణనీయమైన మార్పులు వచ్చాయన్నారు ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి గురువారం రేషన్ దుకాణాలు, ఐసీడీఎస్ కేంద్రాలు, పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థలో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, రేషన్ లబ్ధిదారులకు నాణ్యమైన సేవలు అందుతున్నాయని, రైల్వే కోడూరులో అన్ని కేంద్రాలను అధికారులు చక్కగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. అయితే రేషన్ గోదాంలో హమాలీలు ఒక్కో బియ్యం మూట నుంచి 2 నుంచి 3 కిలోల వరకు బియ్యం తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, అలాంటి చర్యలను వెంటనే నిలిపివేసి సరిదిద్దుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు పూర్తి స్థాయిలో రేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురుకుల పాఠశాలలో మహాత్మా జ్యోతిబా పూలే వాళ్ళకు కూడా 14 ఉండాలి. బట్ దే ఆర్ గివింగ్ మిడ్ డే మీల్స్ 2 curries with curd, సేమ్ 1400. కలర్ రావాలి మనకు, 4 కలర్స్ రావాలి. మనకు పాడైపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఈరోజు స్టాక్ వచ్చింది అనుకోండి, మనం మీరు ఎంటర్ చేసుకోవాలి. ఇమీడియట్ ఎంటర్ చేయండి. అన్ని స్పాయిల్ అయ్యాయి 6 రోజులు. అంటే మనకి ఎన్ని వచ్చాయి? 12 వారాలు వచ్చాయి. 13వ వారం ఈ ఫస్ట్ రోజు వస్తుంది. బీసీఆర్ మీకు ఏదైనా నచ్చని టిఫిన్ ఏదైనా ఉందా? మారుస్తాం. ఉప్మా సార్. ఉప్మానా? అంటే బాగానే చేస్తారు సార్. మా ఇంట్లో 6 ఇస్తారు సార్. సాటర్డే ఇవ్వరు సార్. కరెక్టే. ఈ బాబు 4 అంటున్నారు. చెప్పండి సారు ఇట్లా చెప్పారు. మేడం మీరేనా? సత్యవేడు తిరుపతి టౌన్లో చేయడం జరిగింది. ఈరోజు రైల్వే కోడ్ రావడం జరిగింది. గతంలో నేను రైల్వే కోడ్కి ఎప్పుడు రాలేకపోయాను, ఎందుకంటే లాస్ట్ టైం ఇది కడప డిస్టిక్లో ఉండేది. కొంచెం ఎండింగ్ బార్డర్ కాబట్టి కొంచెం మిస్ అయింది. ఈసారి ఖచ్చితంగా ఈ ఊళ్ళో అన్ని తిరగాలా, చూడాలా ఎలా ఉంది అనే ఉద్దేశంతో యాక్చువల్లీ ఒక 4 years బ్యాక్, నేను దాదాపు 4 years 3 months బ్యాక్ నేను ఛార్జ్ తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా పెను మార్పులు నేను గ్రహిస్తూ ఉన్నా. వాస్తవంగా అంగన్వాడీ సెంటర్లు అయితేనేంటి, ఇట్లా మిడ్ డే మీల్స్లో అయితేనేంటి. ఒకప్పుడు మిడ్ డే మీల్స్లో గంజి ఉంచేవాళ్ళు విపరీతంగా. అప్పటి నుంచే ఫోర్టిఫైడ్ కెనాల్స్ కలిపేవాళ్ళు బియ్యంలో. అప్పుడు గంజి ఉంచకుండా చేస్తేనే ఆ విటమిన్స్ పిల్లలకి చేరతాయి. అలాంటిది ఈరోజు ఎవరిని అడిగినా కానీ, వంట వాళ్ళని కానీ ఎవరిని అడిగినా కానీ లాస్ట్కు ఎంత చదువు రాని వాళ్ళైనా ఏ బలం ఉందంట సార్ దాంట్లో అనే కాడికి వచ్చింది. చాలా నాకు సంతోషంగా ఉంది. ఇవన్నీ కూడా ఎంతో ప్రజలకు మేము మోటివేట్ చేసి సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టి ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తే ఈ స్థాయికి వచ్చింది. రేషన్ షాప్స్ కూడా చాలా బాగున్నాయి. నేను ఎక్కడా చూడలేదు ఈ ఊళ్ళో చూసినట్టుగా. ఎందుకు దానికి ఉదాహరణ చెప్తున్నానంటే, మా అధికారులు తీసుకెళ్తాం. మేము ఒకటి లొకేషన్ పెట్టుకొని అదే పనిగా ఇప్పుడు వెళ్ళడం జరిగింది, ఎవరికి తెలియకుండా. ఆడైంది కూడా ఆడ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అందుకు ఆడ పబ్లిక్ని కూడా అడిగాం మేము మళ్ళీ. ఎందుకంటే ఏ ఊళ్ళో చూసినా కానీ 20 కేలకు 18 కేలు 17 కేలు ఇవ్వడం, చక్కెర 17 రూపాయలు అంటే 20 రూపాయలు తీసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ రైల్వే కోడూరులో. బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 60 బస్తాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు సీజ్ చేశారు. వాహనాన్ని బి కొత్తపేట స్టేషన్కు తరలించి అక్రమ రవాణాపై కేసు నమోదు చేశారు.
రేషన్ బియ్యం ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. అన్నమయ్య జిల్లా బి కొత్తపేట మండలంలో కాండ్లమడుగు క్రాస్ వద్ద బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 60 బస్తాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లైస్ అధికారులు సీజ్ చేశారు. బొలెరో వాహనం సహా 28 క్వింటాల రేషన్ బియ్యాన్ని బి కొత్తపేట పోలీస్ స్టేషన్కు విజిలెన్స్ అధికారులు తరలించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై బి కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులను విజిలెన్స్ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. రేషన్ బియ్యం ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అక్రమ నిల్వలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఒక బొలోరోలో 60 బిట్లు బియ్యం వేసుకొని మదనపల్లి నుంచి కర్ణాటక పోతా ఉంటే విజిలెన్స్ అధికారులు వచ్చిన ఇన్ఫర్మేషన్కు విజిలెన్స్ అధికారులతో కంపెనీ చేసి సదర్ వెహికల్ను అటాక్ చేసి దానిపైన తనిఖీ చేసిన దానిలో బియ్యంను గుర్తించి మేమంతా 6A కేసు పంచనామా తయారు చేసి దానిపైన తదుపరి యాక్షన్ పోలీస్ స్టేషన్కి కూడా హ్యాండ్ ఓవర్ చేసినాము. తదుపరి జిల్లా కలెక్టర్ కూడా రిపోర్ట్ పంపించేసి చర్యలు తీసుకుంటాము. అక్కడ అది ఎన్ని క్వింటాలు? 28 క్వింటాలు. అతని పేరు వచ్చేసి మాది మదనపల్లి మండలము తట్టివారిపల్లి దగ్గర చంద్రారెడ్డి కాలనీ నుంచి వేసుకొని వస్తున్నాడు. బొలోరో బండిలో వేసుకొని వస్తున్నాడు కాబట్టి అక్రమంగానే గుర్తించి దానిపైన యాక్షన్ చేసి కేసు పోలీస్ స్టేషన్కు హ్యాండ్ ఓవర్ చేసి కేసు రికార్డ్ చేయొచ్చు. ఒక డ్రైవర్ ఒకడే. అట్లా లీగల్గా పోతా ఉంటే మా వచ్చిన ఇన్ఫర్మేషన్ పోయిన టైం కూడా ఒక సిఐ గారు పట్టి కేసు కూడా పెట్టినాము. కేసు జేసీ దగ్గర జరుగుతూ ఉంది. ఉత్తర్వులు వస్తే దానిపైన చర్య తీసుకుంటాం. ఇంకా రాలా, ఏం చర్య తీసుకోవాలనేది ఇంకా మనకు కలెక్టర్ నుంచి ఆర్డర్ రావాలి. కలెక్టర్ రిపోర్ట్ చేసినాము. కలెక్టర్ నుంచి వస్తే యాక్షన్ తీసుకుంటాం. పాత దేవరాయపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల నూతన ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం గురువారం భూమి పూజ చేశారు. దశాబ్దాలుగా నెరవేరని ఆలయ నిర్మాణ కళ మంత్రి ఆనం నెరవేరుస్తున్నారని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 40 లక్షలతో నూతన ఆలయాన్ని చేపడుతున్నామన్నారు ఆనం. అనంతసాగర మండల పరిధిలోని పాత దేవరాయపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల వారి నూతన ఆలయ నిర్మాణానికి గురువారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో దేవాదాయ శాఖ తరఫున 40 లక్షల నిధులు నూతన ఆలయ నిర్మాణానికి మంజూరు చేయడంతో గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. దశాబ్దాలుగా నెరవేరని ఆలయ నిర్మాణ కళ మంత్రి ఆనం నెరవేరుస్తున్నాడని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక హోమ పూజ కార్యక్రమాలలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు హయాంలో హాస్టళ్లు, గురుకులాల్లో సమూల మార్పులు తీసుకొచ్చామని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజల్ల వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. దేశంలో మొట్టమొదటిసారిగా చికెన్తో కూడిన భోజనం పెడుతున్నామన్నారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన భోజనం అందించాలనేదే చంద్రబాబు సంకల్పమన్నారు. వైసీపీ హయాంలో సమస్యలకు నిలయాలుగా ఉన్న ప్రభుత్వ హాస్టల్స్, గురుకులాలలో కూటమి ప్రభుత్వం సమూల మార్పులు తెచ్చిందని టీడీపీ నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి అన్నారు. గురువారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రభుత్వ హాస్టల్స్, గురుకులాలలో చదివే విద్యార్థులకు దేశంలోనే మొట్టమొదటిసారిగా చికెన్తో కూడిన భోజనం పెట్టడంతో పాటు హాస్టల్ విద్యార్థుల సంక్షేమానికి చంద్రబాబు అనేక చర్యలు తీసుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో సంక్షేమ హాస్టల్లో, గురుకులాల్లో సమూల మార్పులు తీసుకొచ్చిందని, దాదాపు 500 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్లో మరమ్మతులు చేపట్టడంతో పాటు అదనపు మరుగుదొడ్లు నిర్మించారని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వ హాస్టల్స్, గురుకులాలలో సొంతింటి కంటే మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత
2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హాస్టల్లో చదువుతున్న విద్యార్థులపైన ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్లో, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల కోసం వారానికి 2 రోజులు చికెన్తో కూడినటువంటి భోజనం ఏర్పాటు చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా వారికి ప్రత్యేకంగా వారికి అవసరమైనటువంటి కనీస వసతులు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్యను అభ్యసించే దానికోసం అనేక సౌకర్యాలు కల్పించడంతో పాటు టోటర్లను నియమించి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం నూతనంగా చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక క్యూఆర్ కోడ్ ముద్రించిన పాస్ పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు ఎమ్మెల్యే. శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చివేలు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమంలో భాగంగా అర్హత పొందిన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పిచ్చి పీక్కి చేరడంతో రైతులకు ఇవ్వాల్సిన పట్టాదారు పాసు పుస్తకాలపై తన ఫోటోలను ముద్రించుకొని జగనన్న భూ హక్కు అంటూ రైతులకు మాయమాటలు చెప్పి మోసగించాడని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతన్నల గౌరవాన్ని నిలిపే విధంగా క్యూఆర్ కోడ్ ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తుందని తెలిపారు. 40 లక్షల రూపాయలు పెట్టి మన గ్రామం లోపల సిమెంట్ రోడ్ వేసాం. క్షమించాలి, కొద్దిగా లేట్ అయింది, కానీ కొద్దిగా డబ్బులు అవన్నీ తీసుకొని వచ్చి సార్తో మాట్లాడి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మాట ఇస్తా ఉన్నా, వచ్చే ఇంకొక ఈ వైర్ లాగిన తర్వాత వారం రోజుల లోపల మొత్తం లైట్స్ కూడా బ్రహ్మాండంగా లైట్స్, చెట్లు కూడా పెట్టిస్తాం. మంచి లైట్లు, చెట్లు కూడా గ్రామం వరకు ఎండు వరకు పెట్టిస్తా, దానికి ఏమి ఇబ్బంది లేదు. అట్నే రెండో విషయము, ఈరోజు స్కూల్ చూసొచ్చారు. గవర్నమెంట్ లో ఉండి ఎమ్మెల్యే ఉండి మాట కూడా కానీ అధ్వానంగా ఉంది. దీన్ని ఇమీడియట్ గా టేకప్ చేస్తున్నాం. వచ్చే 45 నుంచి 50 రోజుల లోపల మొత్తం దాన్ని రీవ్యామ్ చేసి నేను ఆర్టీఓ గారు ఇప్పుడే సంకల్పించాం. తప్పకుండా వచ్చే 45 నుంచి 50 రోజుల లోపల దాన్ని మొత్తం రూపురేఖలు మారుస్తాం. దాని ఎటువంటి ఇబ్బంది లేదు. బాత్రూమ్స్, గీత్రూమ్స్ అన్ని కూడా నీట్ గా వాటర్ ప్రూఫింగ్ అన్ని చేస్తాం, అదే ఇబ్బంది లేదు. ఆర్టీఓ గారు ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఇంకటి నుంచి మా తప్పు కూడా ఉంది. నెలకి కంపల్సరీగా 3 రోజులు 3 స్కూల్ విజిట్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మర్రిపాడులో దాహం కేకలు, గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న ప్రజలు. జిల్లా కలెక్టర్పై ఎమ్మెల్సీ విమర్శలు, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపణలు. న్యూసెన్స్ చేస్తే లోపలేస్తా, ఎస్ఐ శివరాకేష్ హెచ్చరిక. అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత, వాహనాన్ని సీజ్ చేసిన అధికారులు. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తున్నానండి N3 టీవీ.